ఈ కడెం ప్రాజెక్టు విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కడెం ప్రాజెక్టు ప్రమాదంలో పొంచుంది, కడెం ప్రాజెక్టు తెగిపోతుంది అనే ఆందోళన నుంచి రైతులందరూ కూడా విరమించుకోవాలి. తప్పకుండా కడెం ప్రాజెక్టు తోటి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ కట్టినట్టు ప్రాజెక్ట్, ఏదో కేసీఆర్ కేటీఆర్ కట్టిన ప్రాజెక్ట్ కాదు. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులో మీరు చూశారు, మరి ఏ రకంగా కుంగిపోయినా ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి దీంతో ఎలాంటి ప్రమాదం లేదు. మరి గేట్లన్నిటి కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించడం అనేది జరిగింది. మరి ఈరోజు రైతులందరూ కూడా సాగు చేయడానికి మరి నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క గేట్ల మరమ్మతుల కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రేమ్ సాగర్ గారు కావచ్చు, నేను కావచ్చు, మేము రిక్వెస్ట్ పెట్టడం అనేది జరిగింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించే తప్పకుండా దాని యొక్క మరమ్మతులు చేయాలని అనుకున్నారు. మరి ఒక నెల రోజుల క్రితం కూడా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పారిటని ఈ ప్రాజెక్టు చూసే ఆస్కారం ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఈ ప్రాంతానికి రాలేకపోయారు. మేము కోరుకున్నది ఒకటే, రైతుల్ని రాజు చేయడం మా యొక్క ప్రభుత్వం ఒక లక్ష్యం. మరి ఈ కడెం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కనీసం మొన్నటి వరకు కూడా దీని యొక్క మరమ్మతులు ఎలాంటి నోచుకోలే. మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన కూడా సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకులు వేరే వ్యక్తులు ఉండే. మరి ఈ 10 సంవత్సరాల్లో పాలకులు మన వాళ్ళే కదా, ఈ ప్రాంతం వాళ్ళే కదా. మరి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి కదా, గతంలో కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మరమ్మతులు చేయాలి కదా. మరి ఎందుకు 10 సంవత్సరాల్లో ఎందుకు మరమ్మతులు చేయలే? కనీసం గ్రీస్ కూడా డబ్బులు ఎందుకు ఇవ్వలే? మరి ఇక్కడ కనీసం సిబ్బందికి కనీసం వాళ్ళకి రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి రైతుల యొక్క కోరిక ఆకాంక్ష మేరకు మరి మేము ఈ ప్రాంత వాసులుగా ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మరి 9,46,00,000ని మరి శాంక్షన్ చేయడం అనేది జరిగింది. దాంతో ఈ యొక్క గేట్లన్నీ కూడా మరమ్మతులు చేయడం అనేది జరిగింది. మరి కొన్ని వార్తాపత్రికలు మీడియా ఛానల్ ప్రచారం చేస్తున్నాయి, కేసీఆర్కి వతస్తు పలుకుతుంటే పలకండి, కానీ నిజాల్ని మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేయలేరు, ఈసారికి కౌంటర్వేటర్ ఇంకా చేయలేదు అని చాలా రకాలుగా చేయడం అనేది జరిగింది. నాతో పాటు ఎస్సీ గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచన అసత్య ప్రచారం చేసే మీడియా ఇంకేదైనా సరే తప్పకుండా మీరు ప్రచారం చేయడం మానుకోండి. అదే జగన్ కోసం ప్రచారం చేస్తారా, కేసీఆర్ కోసం ప్రచారం చేస్తారా, చేయండి, మాకు అభ్యంతరం లేదు, వాళ్ళని పొగడండి. కానీ చేసే పనిని మీరు గుర్తించండి. అసత్య ప్రచారం చేస్తూ ఈ ప్రాంత రైతాంగాన్ని ఏదో భయపెట్టించే విధంగా, వాళ్ళలో భయాన్ని కలిగించే విధంగా మీరు వార్తా ప్రసారం చేయడం వల్ల అది మంచిది కాదు. తప్పకుండా మీరు వాస్తవాలు తెలుసుకునే మాట్లాడాలి. ఎందుకంటే గతంలో వారం రోజుల క్రితమే నేను ముందు 2-3 రోజుల క్రితమే ముందు వచ్చి గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి చూసిపోవడం అనేది జరిగింది. మరి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ కాదు, ఇంకా మరమ్మతులు కాలే, ఇంకా గేట్లు కాలని కొన్ని టీవీ ఛానల్లో ప్రసారాలు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎట్లా ప్రచారం చేయడం మర్చిపోవాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలకు అనుకున్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా రైతులకు సంబంధించిన ఏ అంశమైనా సరే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులందరినీ కోరుకునేది ఒకటే, ఇది మీ ప్రభుత్వం, మీరు కోరుకునే ప్రభుత్వం. గతంలో మేము ఎన్నైతే హామీలు ఇచ్చినా ఆ హామీలను కూడా నెరవేర్చే ప్రభుత్వం. ఈరోజు రుణమాఫీ కావచ్చు, రైతు బంధే కావచ్చు, అదేవిధంగా ఫ్రీ కరెంటే కావచ్చు, ఎన్నైతే మీకు హామీలు ఇచ్చామో అన్ని కూడా దశల వారికి చేస్తూ పోతున్నాం. ఎన్నో నష్టాలు రాష్ట్ర ప్రభుత్వం, మరి ఆర్థికంగా ఇబ్బందుల ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి ముక్కు అని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్న ముందుకు వెళ్తున్న తరుణాన్ని మనమందరం కూడా గ్రహించాలి. అందుకే రైతులందరూ కూడా పండుగ చేసే రోజు వచ్చినాయి. కాబట్టి రైతులారా, మీరెవరు కూడా ఆధారపడకండి, అసత్య ప్రచారాన్ని నమ్మకండి. ఏమైనా మీకు అనుమానం ఉంటే తప్పకుండా ఎమ్మెల్యేగా ఇక్కడ నేనున్నా, అటు కింది భాగంలో ప్రేమ్ సాగర్ గారు ఉన్నారు, మేము తప్పకుండా 24/7 అందుబాటులో ఉంటాం. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ శాఖ వారు, వాళ్ళు కూడా 24/7 అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఏ కంప్లైంట్ ఉన్నా ఫోన్ రూపంలో కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు, మీరు కంప్లైంట్ చేయొచ్చు. తప్పకుండా 24/7 మేము అలర్ట్ ఉంటాం. ఎవరికి ఎలాంటి ప్రమాదం పొచ్చి ఉండకుండా చూసే బాధ్యత మాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.